పాక్ ఆక్రమిత కాశ్మీర్ పియోకెలో నెలకొన్న ఆర్థిక రాజకీయ సంక్షోభం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలపై పాకిస్తాన్ భద్రతా బలగాలు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు. తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తుల చిట్టా బయటపడింది. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 200 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా. సోదాల్లో భాగంగా కిలోన్నర గోల్డ్ బిస్కెట్లు, కేజీ బంగారు నగలు, 6 కేజీల వెండి, బ్యాంకుల్లో 1.5 కోటి రూపాయలు, ఇంట్లో 55 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అబుదాబిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తయ్యబ్ ఖాన్ తన 5 స్నేహితులతో కలిసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్కు ఏకంగా 30 మిలియన్ దిర్హమ్స్ అంటే మన కరెన్సీలో సుమారు 78 కోట్ల రూపాయల జాక్పాట్ తగిలింది. ఈ లాటరీ కోసం వారు సుమారు 6,500 మాత్రమే ఖర్చు చేశారు. ఈ గెలుపు ద్వారా తయ్యబ్ ఖాన్ కు 15 కోట్ల రూపాయలు వాటా లభించింది. త్వరలో ప్రారంభం కానున్న ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ప్రైజ్ మనీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొనే 48 జట్ల కోసం మొత్తం $871 మిలియన్ అంటే సుమారు 8,000 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా కేటాయించారు. భారతీయ చలనచిత్ర రంగానికి ముఖ్యంగా తెలుగు మరియు తమిళ చిత్ర సీమ లెజెండరీ దర్శకుడు భారతీరాజా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన 84వ ఏట తుది శ్వాస విడిచారు. 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను అలరించిన ఆయన సుమారు 20 సినిమాల్లో నటుడిగా కూడా మెప్పించారు.